కొర్రం మిన్ను ఏంటి తెగ లెక్కలు వేస్తున్నాడు. తనకు క్యా హువా? దిమాగ్లో క్యా చల్తా? కుచ్ గడబడ్ హై. ఏమైంది? వచ్చినప్పటి నుండి చూస్తున్నా. ఏంటి ఆలోచిస్తున్నా? అసలు కొరమేను వచ్చిన కారు నుండి నోటికి పని చెప్తాడు. కానీ ఈరోజు ఎవరిని పట్టించుకోకుండా ఏంటి లెక్కలు వేస్తున్నాడు? బుజ్జమ్మ, మనం తిరిగి ఇంటికి వెళ్ళేదాకా కొరమేను అలానే ఉంటే బాగుంటుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. దానిని ఎవ్వరూ కదపకండి. Yes, you're right, Papu. Cormino, don't disturb. Adi manako safe. Otherwise, we are in. రేయ్, వీడేదో అంబానీలాగా లెక్కలు వేసుకుంటాడు, వీడిని కదపకూడదు అనుకుంటున్నారా? నాకు దేవుడు 2 చెవులు ఇచ్చిండు. ఒకటి ఇటువైపు, రెండోది అటువైపు వేసి ఉంచుతా. వైఫైలా నా చుట్టూ నా బ్రెయిన్ కవర్ చేస్తుంది. గన్నీ వినపడతాయి, గన్నీ కనబడతాయి కూడా. కొరమేనంటే కింగ్ లెక్క, గచ్చుమ్మ తేత లెక్క. बल्ले बल्ले, तुम तुम्हारे जैसा है. इसमें क्या बात है? ముందు నువ్వు క్యా సోస్తే కి బాత్ బతానా. వీడికి హిందీ మాట్లాడడం సరిగా రాదు కానీ అన్నీ కావాలా. అరే గోలు, నాకు చాలా ప్రశ్నలు బుర్రలో గిర్రం తిరుగుతుంటాయి. ఇవన్నీ మీ అందరిని అడిగి తెలుసుకోవాలా. ఆ ప్రశ్నలేంటి? మొదట నన్ను అడుగు, నేను చెప్తాను సరిగ్గా. అబ్బో బుట్ట బొమ్మ, ఈరోజు ఏంటి మంచి హుషారుగున్నది. సర్లే, నిన్నే అడుగుతా. మీ అయ్య వయసు ఎంత? మీ తాత ఎన్నాళ్ళు బతికిండు? వాళ్ళ అయ్య ఎన్నాళ్ళు బతికిండు? వాళ్ళ అయ్య ఎన్నాళ్ళు బతికిండు? లెక్క చెప్పు, నాకు తెలవాలా. మా తాతలు ఎన్నేళ్ళు బతికారో లేదో నీకెందుకు? అయినా మా వంశం గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? నేను నీకెందుకు చెప్పాలి? ఒరే జూనియర్, వచ్చావా కాంతం? వచ్చాను కానీ ఏంద్ర కొరమేను, నీకు ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంటది కావాలా? ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య పెడతావు. ఎరా జూనియర్, ఈరోజు ఏటైనాదిరా నీకు? పంప తీసి మీ అయ్యకి చేపలు గట్రా తేనేదా ఏటి? అందుకు మీ అమ్మ చేపలకు బదులు పప్పు గడి తిని ఏ ముద్దపప్పు ఉండేసి ఉంటుంది. అందుకే నీ బుర్ర ముద్దపప్పులా మతిలేని లెక్కలు వేసేస్తున్నావు. అందరి తాతల వయసులో అడిగేస్తున్నావు. వాళ్ళ తాతలు ఎన్నాళ్ళుంటే నీకెందుకు, ఎన్నేళ్ళు పోతే నీకెందుకు? గమ్మునుండక. బల్లె బల్లే కాంతం, నువ్వు సబ్బాసు. అదుపు లేని ఆంబోతుకు ముక్కు తాడు వేసినట్లు కొరమేను తిక్క తిక్క చేష్టలకు తాళం కప్ప బాగా వేశావు. అవును కాంతం, కొరమీను నోటిని నువ్వు మాత్రమే ఆపగలవు, మా వల్ల అస్సలు కాదు. అమ్మయ్యా, మొదట బుజ్జమ్మ అడగటం మంచిదైంది. లేదంటే నన్ను అడిగి ఉంటే నా పని అయిపోయిండేది. అయినా నన్ను అడిగినా నాకు మా నాన్న వయసు సరిగ్గా తెలీదు. ఇంకా తాతలు ముత్తాతల వయసు నాకెలా తెలుస్తుంది? కొరమీనుకి నాకు తెలీదనే సంగతి తెలిస్తే ఇక బాగా నన్ను ఆడుకునేవాడు. కాంతం రావడం మంచిదైంది. ఇక మా అందరం సేఫ్. అభయం ఇదే బుట్టబొమ్మ. నేనుండగా ఈ కొరమేను కాదు ఏ చేప సప్పుడు చేయదులే. నా మాట కాదని తోక ఊపిందా, గంతే సంగతి. కాసా కాసా తోక కట్టేసి తోటకూర పులుసులో వేసి పాసా పాసా అని సప్పరించేస్తా. ఓసై కాంతం, నువ్వు కొంచెం శాంతం. నేను వాళ్ళ ఏజ్లో అడిగింది వంశవృక్షాల సమాచారం తెలుసుకోనికి. ఏటి వంశవృక్షాల సమాచారం తెలుసుకుంటావా? ఇంకా సమాచారం తెలుసుకొని ఏటి చేస్తావరా? తాతకో వృక్షం చొప్పున అందరికీ మొక్కలు నాటుతావా లేక వృక్షాలు పాతావా? గది కాదు కాంతం, నన్ను అక్క చెప్పిందిగా ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలు బతికినారా అని. అందుకే నేను మా అయ్యది
మా వంశంలో ఉన్న మా తాతలు ఎన్ని సంవత్సరాలు బతికిండ్రో తెలుసుకున్నా. గట్లాగే మీ తాతలు కూడా ఎన్ని సంవత్సరాలు బతికిండ్రో తెలుసుకుందామని. సరేరా జూనియర్, నన్ను అడుగు ఫస్ట్, నే చెప్తా. సూపరు సూపరు. గది కాంతం అంటే కాంచనాలాగా కర్రొచ్చు కొట్టుద్ది, గాయం చేస్తుంది. కోపం వస్తే గాయంపై కారం చల్లుద్ది. కానీ కాంతం కాస్త శాంతమైతే మానిన గాయానికి కూడా మందు రాస్తుంది. అదేం పోలిక, నువ్వు చెప్పిన సామెతకి కాంతానికి అసలు పోలికే లేదు. గదే కదా ఒరే జూనియర్, గదేం పోలికరా. సామెతలు రాకపోతే గమ్మునుండు, గంతేగాని పోలికలు లేని పోయిట్రీలు సిరాకు పెట్టే సామెతలు చెప్పక ముందుగా ప్రశ్నలు ఏటో నన్ను అడగరా. సన్నే నా నేటి మాట్లాడిన అసెంబ్లీలో అధ్యక్ష అన్నట్లు వేస్తారు అందరూ. ఈ సభలో రచ్చ మామూలే కానీ కాంతం మీ అయ్య వయసు ఎంత? మా అయ్య వయసు 40 ఏళ్ళు. మీ తాత ఎన్నాళ్ళు బతికిండు? మా తాతగారి వయసు 60 ఏళ్ళు. మరి మీ తాతగారి అయ్య ఎన్నాళ్ళు బతికిండు? వాళ్ళ అయ్య 80 ఏళ్ళు బతికిండు. అదే బల్లే బల్లే, నువ్వు సబస్సు కాంతం, నీకు చాలా విషయాలు తెలుసు. నువ్వు అచ్చిసే బోల్తే तुमको दिमाग में सारा समाचार है. అరే గేలు, మా వంశం గురించే కాదురా, మా పక్కింటోళ్ళ వంశం, వాళ్ళ పక్కింటోళ్ళ వంశవృక్షాలు అన్నీ చెప్తా. అంతేకాదు మా ఇదంతా నాకు తెలుసు. ఎందుకు తెలియదు? ఊర్లో ఉన్న విషయాలన్నీ నీకే కావాలా? అందరి విషయాల్లో దూరితే ఎందుకు తెలీదు? ఇవన్నీ తెలుస్తాయి. కొన్ని దినాలు పోతే ఈ ఊరికి సర్పంచ్ అయినా కూడా విచిత్రం కాదు. ఒరే జూనియర్, ఏంది అట్లా గుడ్లు అప్పగించి లోపల లోపల ఏందో మాట్లాడేసుకుంటున్నావు? ఏం విషయం? అయిపోయినాయిగా నీ ప్రశ్నపత్రాలు? ఇప్పుడు ఇవి తెలుసుకుని ఏడు చేస్తావేటి? అందరి వంశ చరిత్రలు తెలుసుకొని అన్నీ రాసుకొని వాళ్ళ ఇంట్లో తగిలిస్తాడేమో. ఆ, నీ పొట్టకి తగిలిస్తారా పప్పు? ఇంకప్పుడు ఊరంతా చెప్పకుండానే చూస్తారు. గమ్మునుండు. ఈ మధ్య బుట్ట బొమ్మలాగా బాగా నోరులేస్తుంది. పప్పు గుత్తో మెదిపేయగలను, జాగ్రత్త. నీకెందుకురా కొరమీను? వీళ్ళందరూ వంశవృక్షాలు. నీ వంశవృక్షాన్ని తెలుసుకున్నావుగా, గది దాచుకో. సర్లే కాంతం, ఇక సార్లే. చాలా మంచిది. బల్లే బల్లే, అక్క వస్తుంది. బల్లే బల్లే. గుడ్ మార్నింగ్ బాలలు, అందరూ వచ్చారుగా. మరి ఈరోజు బాల బైబిల్ తెలుసుకుందామా? అట్లనే అక్క. బల్లే బల్లే, బల్లే బల్లే. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతిపోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతిపోతును పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములను నేను 40 పగళ్ళను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లు వాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ
మగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోవహు వద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగుళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహు కుమారులకు షేమును హామును యాపేతును నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడన్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలోనున్న నోవహు వద్ద ప్రవేశించెను. ప్రవేశించిన అన్నియు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగతయు ఆడదయు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గల అన్నీయు చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవన్నీ మాత్రమే మిగిలియుండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలెను. విన్నారు కదా ఈరోజు బైబిల్లోని సువార్తను. మరి మిగిలిన సువార్తను బాల బైబిల్లో రేపు చూద్దాం. అందరూ జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళండి. బాయ్ పిల్లలు.